మానవుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. ముందుగా మహిళలందరికీ నెంబర్ వన్ న్యూస్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా స్టూడియోలో ఒక విశిష్ట అతిథి అనాలి, యంగ్ అండ్ డైనమిక్ అని కూడా అనొచ్చు. సమాజంలో ఒక మహిళకు ఎటువంటి ప్రాధాన్యత ఉందనేది మనకు తెలుసు. అంటే ఈ సమాజంలో ఆడపిల్ల పుడుతుంది అని తెలుస్తుంటే గర్భంలోనే చిదిమేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తుంది, అయినప్పటికీ మనం ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆ ఆడపిల్లలే ఏం చేస్తుంది, దానివల్ల ఏమవుతుంది అని సమాజంలో ఒక చిన్న చూపు అనేది ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజున మా స్టూడియోలో ఉన్నటువంటి గెస్ట్ వాటన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ ఒక బాధ్యత కలిగినటువంటి యువతిగా ఆమె సమాజంలో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ఆకూరి శ్వేత. మచిలీపట్నానికి చెందినటువంటి ఆ యువతి తన బాధ్యతగా, అంటే ఒక మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి సేవ చేయాలి, నలుగురితో మంచి అనిపించుకోవాలి, ఒక మనిషి పుట్టిన ధర్మాన్ని మనం సమాజంలో ఏ రకమైనటువంటి గౌరవప్రదంగా జీవించాలి అనే అంశంలో ఒక ఆలోచన చేసి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి, కానీ వాటిని తృణప్రాయంగా తిరస్కరించారు. ఒక మంచి చదువు, మంచి ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్, మంచి చాలామంది మన ఆలోచన విధానం మార్చుకోవాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి అని చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ రోజున ఈ శ్వేత ఏ రకమైనటువంటి విధానంతో, ధోరణితో, వైఖరితో ముందుకు వెళ్తున్నారో అసలు ప్రత్యేకంగా చెప్పుకొని తీరాలి. ఈరోజున మాకు కూడా గర్వంగా ఉంది. ఎందుకనంటే మహిళా దినోత్సవం సందర్భంగా శ్వేతాన్ని ఇంటర్వ్యూ చేయటం అనేది ఒక మంచి శుభ పరిణామంగా మేమైతే భావిస్తున్నాం. ఆమెతో అసలు ఏంటి, ఐక్యం ఫౌండేషన్ వెనుక ఏముంది, ఆమె మోటో ఏంటి, అసలు సాధారణంగా సేవ చేయాలంటే ఒక 40 years అంటే సగం జీవితం అయిపోయిన తర్వాత, ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత సేవా గుణం, సేవా రంగం, రాజకీయ రంగం, రకరకాల రంగాలను ఎంచుకోవడం జరుగుతుంది. కానీ శ్వేత మాత్రం తన జీవిత ఆశయం పేదల పట్ల సేవ చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోనే వెళ్తున్నారు. ఈరోజు శ్వేత మన స్టూడియోలో ఉన్నారు. మరొకసారి ఈ శ్వేతాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ ముందుకు వెళ్ళాలి అనేది సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం నెంబర్ వన్ న్యూస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. శ్వేతతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ముందుగా మీకు ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నెంబర్ వన్ న్యూస్ ఛానల్కి నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సరే శ్వేత, మీరు ఎందుకు ఇంత చిన్న వయసులో సర్వీస్ మోటోలోకి, సేవారంగం అంటే మనకు తెలుసు ఏదో ఒక ఆలోచనతో వస్తారు, మనం సంపాదించాలి, ఒక రాజకీయంగా ఒక ఫౌండేషన్ అనేది ఏర్పరచుకోవాలంటే ముందు జరిగేది సేవారంగం, సేవా గుణం కలిగి ఉన్నామని చెప్పి కొంతమంది సమాజంలో రకరకాల బిల్డప్లు ఇస్తూ, కలరింగ్ ఇస్తూ దాన్ని టర్న్ చేసుకుంటారు. కానీ మీరు ఇంత చిన్న వయసులో ఎందుకు సర్వీస్ చేయాలనిపించింది? ప్రధానమైనటువంటి కారణం ఏంటి? యాక్చువల్గా మేము కొన్ని స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మేము కొన్ని చూసాను సార్ సంఘటనలు. సో దానివల్ల పిల్లలు ఆకలి పెయిన్ ఏంటా అనేది మాకు తెలిసింది ఒక ఇన్సిడెంట్ వల్ల. సో ఏంటంటే మేము తీసుకున్న మోటో ఏంటంటే
ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అన్న కాన్సెప్ట్తోనే మేము ఈ ఫౌండేషన్ ఒకటి తీసుకున్నాం సార్. అంటే సాధారణ చాలామంది మీరు గ్రాడ్యుయేషన్ చేశారు, హైదరాబాద్లో మంచి హెచ్ఆర్గా జాబ్ చేశారు. చేస్తున్న సమయంలో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలి, ఏర్పాటు చేయాలి అనే ఒక ఎవరికైనా సరే దాని వెనకాల మీకు ఒక ఆలోచన ఉంది, దాని ప్రకారం వచ్చారు. అయితే ఈ ఐక్యం ఫౌండేషన్ ద్వారా మీకు కలిగినటువంటి ఇబ్బందులు ఏంటి? అంటే ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ, సాధారణంగా ఎవరైనా ఈ వయసులో నీకెందుకమ్మా, చదువుకున్నావు, మంచి జాబ్ చేస్తున్నావు కదా, హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని పిల్లలకి కానీ హ్యాపీగా ఉండొచ్చు కదా అనే ఒక సందేశాన్ని ఇస్తారు. సూచన కావచ్చు, సందేశంగా ఏదైనా కావచ్చు. కానీ అవి ఏమీ పట్టించుకోకుండా మీరు ఏదైతే అనుకున్నారో లక్ష్యం, ఆ లక్ష్యం కోసమే మీరు పనిచేస్తున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? అంటే మేము క్యాంప్స్ చేసినప్పుడు, నేను క్యాంప్స్ కూడా చేశాను. రోడ్డు పక్కన తిండి లేక అలా కొన్ని ఇన్సిడెంట్స్ మేము చూసాను సార్. వాళ్ళకి ఫుడ్ లేక, సరైన హౌస్ లేక అలా ఉన్న వాళ్ళని మేము చూసి ఇలా ఉండకూడదు, వీళ్ళకి ఏదన్నా మనం చూపించాలి అన్న దాన్ని బట్టి మేము కొన్ని చూసుకుని వచ్చాను సార్. అంటే సాధారణంగా మనం ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తే ఫారిన్ నుంచి కానీ లేకపోతే అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఫండ్ రేజింగ్ అనేది సాధారణంగా ఏర్పాటు చేసుకుంటాం. అది కామన్. ఎందుకంటే అది చేయకపోతే మనం కంటిన్యూ చేయలేం. మీకు ఆ రకమైనటువంటి హెల్పింగ్ ఇప్పటివరకు ఏమైనా వచ్చిందా? లేదు సార్, ఫండింగ్ అనేది మనకి ఎక్కడి నుంచి కూడా రాలేదు. గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఫండ్ లేదు సార్, అలాంటి ఏం మనకి రాలేదు. మన ఏదైతే గ్రూప్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మేము మంత్లీ మరి ఇన్ని కార్యక్రమాలు, ఇప్పుడు క్లాతింగ్ కానీ లేకపోతే ఫుడ్ ఇది చేస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు, అలాగే క్లాత్స్ కానీ ఈ బ్లడ్ క్యాంప్స్ కానీ నిరాశ్రయులైన వారికి అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? యాక్చువల్గా మేము గ్రూప్లో ఉన్న వాళ్ళము ఎవ్రీ మంత్ ఇట్లా అమౌంట్ వేసుకుంటాం సార్. మా తరపు నుంచి అమౌంట్ అలా వేసుకొని మేము ఇంకా ఏంటంటే ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో మెడికల్ పరంగా కానీ వాళ్ళకి హెల్త్ పరంగా కానీ మేము కలెక్ట్ చేసుకున్న అమౌంట్తో మేము వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ కానీ మెడికల్ పరంగా లేదంటే ప్రొవిజన్స్ కానీ అట్లా ఇవ్వడానికి ఉంటుంది సార్. సాధారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ ఇటువంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి సార్. చాలామంది మోటో ఒక్కొక్క రకంగా ఉంటుంది, మీది చాలా డిఫరెంట్గా ఉంది. కానీ అంటే సమాజంలో ఈ యొక్క సేవా తత్పరత, సేవా గుణాన్ని కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే దానికి ఏదో ఒక బేస్మెంట్ అనేది పెట్టుకుంటారు. నేను నెక్స్ట్ పొలిటికల్గా రావాలి, లేదా ఒక ఆర్గనైజేషన్లో ఒక కీలకమైనటువంటి బాధ్యతలో ఉండాలి అని. మీకు అటువంటిది ఏమైనా ఉందా? అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెట్టాలని నాది మెయిన్ కాన్సెప్ట్ సార్. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి ఎవరైతే రోడ్ సైడ్ ఓల్డ్ ఉమెన్స్ వాళ్ళు బస్ స్టాండ్లో లైక్ అట్లా ఉన్నారో వాళ్ళకి మనం ఒక ఫౌండేషన్ ఏదన్నా పెట్టి వాళ్ళని అక్కడ ఒక ప్లాట్ఫామ్ చూపించి వాళ్ళు అక్కడ ఉండేటట్టు చూద్దాం అనుకుని నేను దానికోసం ఆలోచిస్తున్నాను సార్. ఓకే అండి, మీ ఫ్యామిలీలో కూడా మీ తాతయ్య గారు కొంతమంది ఇలాగా సర్వీస్ చేస్తూ, అంటే జాబ్ చేస్తూ సర్వీస్ చేసిన వారు కూడా ఉన్నారు. అంటే వారు ఏమైనా మీకు మార్గదర్శకం, లేకపోతే మీరు ఓన్గా చదువుకున్న రోజుల్లో ఇవన్నీ చూసి కొంత ఇదయ్యారా మీరు? లేదు సార్, నేను స్కూల్లో చదువుకున్నాను. 4th క్లాస్ నుంచే మా స్కూల్లో హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ వాళ్ళకి అమౌంట్ కలెక్ట్ చేయమని, ఇంటింటికి వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేయమని చెప్పారు సార్. సో మేము ఫస్ట్ తీసుకున్న స్టెప్ అదే. నేను ఈ సర్వీస్ చేయడానికి కూడా గల కారణం, నా స్కూల్లో 4th క్లాస్లో నేను హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్కి బాల వికాస్ అని అమౌంట్ కలెక్ట్ చేయమన్నారు. సో దానికి కూడా మేము ఆ ప్రోగ్రామ్కి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఆ స్కూల్ అప్రిషియేట్ చేయడం మమ్మల్ని, మేము కలెక్ట్ చేసిన అమౌంట్ నాకు అప్పుడే 4th క్లాస్లోనే మెడల్ వచ్చింది సార్. అక్కడ బాల వికాస నుంచి అమౌంట్ ఎవరైతే మేము కలెక్ట్ చేసాం హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్కి, అప్పుడు కలెక్ట్ చేసినప్పుడే మాకు వచ్చింది, మెడల్ అనేది వచ్చింది. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే, నేను 8th క్లాస్ నుంచి ఎన్సీసీలో ఉన్నాను. 8th క్లాస్ నుంచి ఎన్సీసీలో ఉన్నాను. ఎన్సీసీలో కూడా మాకు స్పెషల్ సర్వీసెస్ క్లాసెస్ కూడా చెప్తా ఉంటారు మాకు, ఎవరికి ఎలా హెల్ప్ చేయాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది. మేము ఆ క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా సమ్ పీపుల్స్ని మేము చూసామన్నమాట. సో మెయిన్ ఇదే సార్. ఓకే, తర్వాత మీ ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నారు, ఎస్పీ ఆఫీస్లో చేస్తున్నారు, వీర్రాజు గారు. అంటే సాధారణంగా ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే, నా కూతుర్ని కానీ కొడుకుని కానీ ఒక ఐపీఎస్ గానో ఐఏఎస్ గానో చూడాలి అనుకుంటారు. మీ నాన్నగారి ఆలోచన
అలాగే ఉండి ఉంటుంది, కానీ మీరు భిన్నంగా రంగాన్ని మీ యొక్క అంటే మార్గాన్ని మార్చుకున్నారు. అలా ఏమన్నా ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? లేదు సార్, అలా ఇబ్బంది లేదు. డాడీ కూడా సోషల్ సర్వీసెస్ ఓరియంటల్ అనమాట. ఓకే. నాతో పాటు బ్యాక్గ్రౌండ్ వర్క్ వస్తారు, ఆయన కూడా సర్వీస్ చేస్తారు సార్. ఓకే, అంటే ఫ్యామిలీ మొత్తం సర్వీసెస్. ఓకే. మా మమ్మీ వాళ్ళ ఫాదర్ కూడా ఆయన కోడూరు ఎంఆర్ఓగా చేశారు, రిటైర్డ్ ఎంఆర్ఓ. తాత కూడా ఏంటంటే ఆయన కూడా సర్వీస్ ఓరియంటల్ అనమాట. ఆయన కూడా వన్ ఆఫ్ ద మై ఇన్స్పిరేషన్ అయితే మా గ్రాండ్ ఫాదర్ ఒకళ్ళు, మా పిన్ని కూడా సార్ సర్వీసెస్ ఓరియంటల్. ఆమె కూడా టీచర్గా చేస్తున్నారు, ఆమె కూడా కంప్లీట్ సోషల్ సర్వీసే. మా ఫ్యామిలీ మొత్తం సోషల్ సర్వీసెస్ సార్. సాధారణంగా అంటే ఒక ఆలోచన వస్తుంది, నేను బీకామ్ చదివాను, బీఏ చదివాను, లేకపోతే బీఎస్సీ చేశా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ సాధించాలి, మనం ఆ దిశగా వెళ్ళాలి, మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఒక మంచి అబ్బాయిని వివాహం చేసుకోవాలి, ఒక ఫ్యామిలీ అనేది ఏర్పాటు చేసుకోవాలనేది ఉంటుంది. మీకు అటువంటిది ఏమీ అనిపించలేదా ఇప్పుడు? అనిపించలేదా అంటే నేను ఎన్సీసీలో ఉన్నాను కాబట్టి ప్రతి గర్ల్గా నేను ఏంటంటే నేషన్కి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఉంటుంది సార్ మాకు కంపల్సరీగా. పెళ్లి చేసుకునైనా చేయొచ్చు, ఫ్యామిలీ ఏర్పాటు చేసుకునైనా చేయొచ్చు కదా, కానీ మీరు ఎందుకు ఇట్లాగా కంప్లీట్గా రూట్ మార్చుకున్నారు? అంటే అదే హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము తీసుకున్నాం సార్, పర్టికులర్ రీజన్ అనేది ఏం లేదు. ఓకే, అంటే మీరు ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు, చూసాను చాలా వీడియోస్ వరకు. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని ఆ పేదల దగ్గరికి కానీ లేకపోతే నిరాశ్రయాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు ఇప్పటి వరకు? ఇబ్బందులు అంటే మేము అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మీరు సర్వీస్ చేస్తున్నారు, కొంతమందికి చేశారు, మమ్మల్ని కావాలని మర్చిపోయారు అనేది. అంటే మీ మీద ఒక రకంగా చెప్పాలంటే ఆరోపించేవారు ఎక్కువ ఉంటారు, విమర్శించేవారు కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు దానికి సంబంధించి అన్నీ మనం ఫేస్ చేయాలి, తట్టుకోవాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేయలేదు సార్, ఇప్పటి వరకు చేయలేదు సార్. మేమున్న 4 years సర్వీస్లో ఇట్లాంటిది మాత్రం మేము ఫేస్ చేయలేదు, అలాంటిది ఏం లేదు సార్. ఇప్పుడు ఈ ఐక్యం ఫౌండేషన్ ద్వారా మీరు మెయిన్ ఏమి సాధించాలి అంటే ప్రజలకు సేవ చేయాలి, ఓకే. ఈ ఫౌండేషన్ ద్వారా మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మాకు సాధ్యమైనంత వరకు ఎవరైతే స్లమ్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ లేదంటే ఏదన్నా వాళ్ళకి ఒక ఫుడ్ అనేది. అంటే ఇంకోటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సార్, మచిలీపట్నంలో ఒక 3 areas ఉన్నాయి సార్, కంప్లీట్ స్లమ్ అది. ఎలా అంటే ఏదన్నా ఫంక్షన్స్ జరుగుతాయి కదా, ఆ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏదైతే స్లమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు బయట ఆ పిల్లలు పడేసిన ఇస్త్రాకుల్లో తీసుకొని తింటా ఉంటారు ఫుడ్, అలా మీరు చూసే ఉంటారు. అలా పీపుల్ వాళ్ళకి మేము 3 areasలో ఫుడ్ అనేది మెయిన్ వాళ్ళకే మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫంక్షన్ బయట ఇస్తరాకుల్లో తినడం అలా చేస్తున్నారని చెప్పేసి మేము ఎప్పుడైతే మాకు ఫుడ్ డొనేషన్ ఉంటుందో మేము ఎస్పెషల్లీ వాళ్ళకి ఫుడ్ రైస్ చేస్తున్నాం సార్, తీసుకెళ్ళి ఇవ్వడం అలా జరుగుతుంది. మెయిన్ ఐక్యం ఫౌండేషన్ యొక్క ఉద్యమం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ సపోర్ట్ గర్ల్కి ఇస్తే ఆ ఎడ్యుకేషన్ ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి మేము మెయిన్ ఐక్యం ఫౌండేషన్ నుంచి ఎడ్యుకేషన్గా మెయిన్. సాధారణంగా మనం ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, సమాజంలో ఎన్నో ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అలాగే ఫౌండేషన్స్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏదైతే మీలా సోషల్ సర్వీస్ చేస్తున్నారో ఒక ఆదాయ ధనార్జనే ధ్యేయంగా మనం సంపాదించుకోవాలి అనే మోటోతో పనిచేసే సంస్థలు కూడా ఉన్నాయి. ఈ ఐక్యం ఫౌండేషన్ని అలా అనుకోవచ్చా? లేదు సార్, అలా మేము ఎప్పుడు కూడా చెయ్యం సార్. అలాగా మీరు చేయకపోవచ్చు, కానీ ఫౌండేషన్లో ఉన్నవారు చేయొచ్చేమో కదా? లేదు సార్, అలా ఏం లేదు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో ఉంది మీ ఫౌండేషన్? ఓన్లీ హైదరాబాద్, తణుకు, మచిలీపట్నం. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అంతే సార్. సుమారు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా ఒక 200 మంది వరకు ఉన్నట్టున్నారు. మెయిన్ ప్రతి చోట ఇచ్చేసేటువంటి కార్యక్రమాలకు మీరు ఇందాకే అనుకున్నారు, మేమంతా ఫ్రెండ్స్గా మేమంతా గ్యాదర్ అయ్యి అమౌంట్ వేసుకుంటాం. కొద్ది కష్టంతో ఖర్చుతో కూడుకున్న పని కదా. మీకు ఎప్పుడు అరే అనవసరంగా నేను మంచి జాబ్ వదిలేసి ఈ సోషల్ సర్వీస్ దీంట్లోకి వచ్చాను అనిపించిందా?
అనిపించలేదు సార్. ఎందుకని? ఇంకా ఇంకా చెయ్యాలనిపించింది కానీ ఎప్పుడు వద్దు ఈ సోషల్ సర్వీస్ మనకేం వస్తుంది అని అనిపించలేదు సార్. ఇంకా ఇంకా ముందడుగు వేద్దామనే ఉంది కానీ ఎప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకోవాలని ఆలోచన లేదు సార్ ముందు. ఓకే. వీర్రాజు గారికి ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా సోషల్ సర్వీస్లో యాక్టివ్గా ఉన్నట్లు తెలుస్తుంది. మీ సిస్టర్ ఆవిడ ఏంటంటే ఎక్కడ చేస్తారు ఏంటి? ఆమె మచిలీపట్నమే సార్. బీటెక్ అయిపోయింది, రీసెంట్గా మ్యారేజ్ కూడా అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ కూడా మచిలీపట్నంలో కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ కూడా ఉంది సార్. నియర్ బై 1500 ఈవెంట్స్ దాకా అయిపోయినాయి సార్ వాళ్ళవి కూడా. వాళ్ళది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి బ్లడ్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్కి బ్లడ్ నీడ్ ఉంటుందో వాళ్ళ ఆర్గనైజేషన్ పరం నుంచి ప్రెగ్నెంట్ లేడీస్కి బ్లడ్ ఇస్తూ ఉంటారు సార్. నియర్ బై 1500 దాకా ఈవెంట్స్ అయిపోయినాయి సార్ వాళ్ళే కూడా. అది వచ్చి కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్. ఓకే. అంటే మీ సిస్టర్ కూడా ఒక మంచి పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు కూడా సోషల్ సర్వీస్లో ఉన్నారు. అవును సార్. అంటే శ్వేత కూడా భవిష్యత్ కాలంలో ఆ రకమైనటువంటి పర్సన్ని ఎత్తుకొని మ్యారేజ్ చేసుకుని ఇద్దరు ఒక సర్వీస్ చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ఉంది సార్. అంటే మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా సర్వీస్ బ్యాక్గ్రౌండ్ పుషప్ ఇస్తేనే కదా మనం ఇంకా అనదర్ స్టెప్ తీసుకోవచ్చు కదా. ప్రధానంగా సమాజంలో ఒక మహిళ, ఒక యువతి బయటకు వచ్చి ఏదన్నా కార్యక్రమం చేయాలంటే అనేక రకాలుగా చేదరింపులు, అవమానాలు, మరెన్నో అడ్డంకులు, అవరోధాలు, అభ్యంతరాలు ఉంటాయి. మీకు అటువంటి ఎప్పుడైనా మీ లైఫ్లో ఎప్పుడైతే చదువుకున్నప్పుడు కానీ ఈ ఐక్యం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత కానీ అలాంటిది ఏమన్నా ఫేస్ చేశారా? ఫేస్ చేయలేదు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తూ ఉంటుంది సర్వీస్ చేస్తున్నప్పుడు. అంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది సార్. ఏది ఒక ఈవెంట్ చేయాలన్నా మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ఎందుకు ఇది నా జాబ్ నేను చేసుకుంటాను తర్వాత ఈ సర్వీస్ ఎందుకులే అని చెప్పి చాలా వరకు నాకు నేను అనుకుంటాను కానీ ఎప్పుడు అలాంటిది అనిపించలేదు సార్. అంటే మనసులో ఇన్నర్ ఫీలింగ్ ఉంది సార్. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ సర్వీస్లో ఉండంటే ఎందుకులే ఇది అనిపిస్తూ ఉండేది కానీ లేదు సార్. మేము ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు దాని సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఉంటుంది సార్. దాని ఏదైతే మనం, ఎందుకంటే నీడీ పీపుల్ వాళ్ళకే మనం హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ వేరు సార్. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ చేస్తే ఏదైతే ఆ నీడీ పీపుల్ వాళ్ళకి మనం నీడ్ థింగ్స్ ఏదైతే ఇస్తామో ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అది మనం కొనలేం కూడా సార్. అది అంటే హైదరాబాద్లో కంపెనీలో, మంచి కంపెనీలో హెచ్ఆర్గా చేశారు. హెచ్ఆర్ అంటే ఎలా ఉంటుందో తెలుసు మనకి. ప్రతి ఒక్కరు ఆ సెక్షన్ ఆఫ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, పీపుల్ ఉన్నారో, హెచ్ఆర్కి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. హెచ్ఆర్కి ఒక క్వార్టరీ ఉంటుంది, ఒక సెపరేట్ ఏసీ రూమ్లో మంచి క్యాబిన్, మంచి వ్యవస్థ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చాలా భిన్నంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా వచ్చిన కొత్తలో కొన్ని ఉద్యోగాన్ని వదిలేసి ఈ ఐక్యం ఫౌండేషన్లోకి వచ్చిన తర్వాత మీరు పనిచేసే విధానంలో ఆ ఫీలింగ్ కలిగిందా? కొంచెం కలిగింది సార్. తర్వాత దాన్ని అంటే ఎట్లా అనిపించింది? అంటే కష్టం అనిపించింది కానీ మనం తెలుసుకుంటేనే కదా సార్ తెలిసేది ఏంటా అనేది. సో అందుకోసం అనుకున్నాను. అంటే మీరు మీ ఫేస్లో డల్నెస్ కనిపెడుతుంది, అంటే అనవసరంగా ఉద్యోగాన్ని వదిలేసాను అలా ఎప్పుడు అనుకోలేదు సార్. నా ఫాదర్ ఏఎం కూడా నేను ఎస్ఐ అవ్వాలని మెయిన్ ఏఎం ఉండేది. నేను అందుకే ఫస్ట్ చెప్పా, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే పేరెంట్స్ ఆలోచన వేరే ఉంటుంది. అవును సార్, ఎస్ఐ అవ్వాలని చాలా కలగన్నారు. కానీ నేను ఎన్సీసీ చేసిన తర్వాత నాకు ఆర్మీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కూడా ఆల్రెడీ వచ్చిన జబల్పూర్లో నేను దాన్ని వదులుకున్నాను సార్ సర్వీస్ చేయడానికి. ఎందుకంటే అదే లైక్ నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం. మేము నా 8th క్లాస్ నుంచి నేను డిగ్రీ 3rd ఇయర్ వరకు నేను ఎన్సీసీలోనే ఉన్నాను సార్, ట్రైనింగ్లోనే ఉన్నాను. సో ఆ ప్లాట్ఫామ్లో కూడా నాకు జబల్పూర్లో జిఐసీగా పోస్టింగ్ కూడా వచ్చింది. అది కూడా అంటే అడ్మినిస్ట్రేటివ్ కాబట్టి సో నేను దాన్ని చూస్ చేసుకోకుండా ఈ సర్వీస్ మోటోలో నేను వెళ్ళాను అనమాట. ఇంకా ఓకే, శ్వేత వెనుక ఉన్నటువంటి ఆశయ సాధన అంటే ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తారు, ఆమె గోల్ ఏంటి? ప్రత్యేకంగా ఇప్పటివరకు చెప్పినటువంటి మాటల్లో మనం అర్థం చేసుకుంటే నేను సేవ చేయాలి, నేను చేసినటువంటి ఉద్యోగాన్ని వదిలేసి వచ్చానంటే దాని వెనుక ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, ఎవరైతే అవసరమైనటువంటి ప్రజలు ఉంటారో వారికి సహాయం చేయాలి అనేది శ్వేత చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ స్పెషల్ చిట్ చాట్లో.
చిన్న బ్రేక్ తీసుకుందాం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. ఐక్యం ఫౌండేషన్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో శ్వేత ఆకూరి, కాబట్టి ఇప్పటివరకు మనం కొన్ని అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేయాలి. చేసినటువంటి మనం పనికి తగిన గుర్తింపు ప్రాధాన్యత లభించినప్పుడే ఎవరికైనా సరే సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అలాగే శ్వేత లైఫ్లో కూడా చేసినటువంటి కార్యక్రమాలకు అవార్డులు కూడా వచ్చాయి. ఎంతోమంది పెద్దలు అభినందించారు. దానికి సంబంధించి ఆమె ఫీలింగ్ ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్వేత గారు, మీరు చేసినటువంటి కార్యక్రమాలకి గుర్తించి ఎంతోమంది దాదాపుగా ఏళ్ల పాటు చేసినటువంటి సర్వీసులు కూడా సరైనటువంటి గుర్తింపు రాదు. కానీ మీరు తక్కువ టైంలోనే వెరీ షార్ట్ టైం 2 అవార్డులు 3 అవార్డులు వచ్చినట్టున్నాయి. అది కూడా కీలకమైనటువంటి అవార్డ్స్. ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. యాక్చువల్గా మాకు వచ్చిన అవార్డు ఏంటంటే కర్మవీర చక్ర అవార్డు అని ఢిల్లీలో మేము 21 యునైటెడ్ నేషన్స్ మధ్యలో నేను తీసుకున్నాను అవార్డు. ఆ అవార్డు యొక్క బ్రాండ్ అంబాసిడర్ అబ్దుల్ కలాం గారు. ఎవరైతే ఓల్ హార్టెడ్గా సోషల్ సర్వీస్ చేస్తారో వాళ్ళకి అవార్డు అనేది ఇస్తారు సార్. అది కూడా మేము ఢిల్లీలో తీసుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ 2024లో అక్టోబర్లో నేను కర్మవీర చక్ర అవార్డు నేను అందుకున్నాను సార్ ఢిల్లీలో. అంటే సాధారణంగా ఇప్పుడు మనం చేసే పనికి ఎవరైనా సరే వేలెత్తి చూపించడం, లేకపోతే దానికి సంబంధించి రకరకాల ఆరోపణలు విమర్శలు చేస్తుంటారు. మీ విషయంలో కూడా మీ లైఫ్లో కూడా అటువంటి మీరు ఫేస్ చేసే ఉంటారు. అలాంటప్పుడు అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, తప్పదు. మనం ఒక వర్క్ చేస్తున్నామంటే దానికి సంబంధించి బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళాలి. అట్లా మీకు కొద్దిగా అంటే చిరాకు, అసంతృప్తి, అసహనం, నిరాశ, నిస్పృహ ఇలాంటివి ఎప్పుడైనా వచ్చాయా? వచ్చాయి సార్. ఎప్పుడు? ఈవెంట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా అట్లా వద్దులే మనం స్ట్రెయిన్ అవుతున్నాం కదా, ఈ ప్రెషర్ పడుతున్నాం ఎందుకులే అని చెప్పేసి స్కిప్ చేద్దాం అనుకుని చాలా వరకు నన్ను నేను కామ్ డౌన్ చేసుకున్నాను అనమాట కొన్ని సందర్భాల్లో. అలా అనిపించింది. తర్వాత మీ ఫాదరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక బాధ్యత కలిగినటువంటి జాబ్లో ఆయన లైఫ్ అనేది వెళ్తుంది. ఇటువంటి సందర్భంలో సాధారణంగా ఎవరైనా సరే, నేను ఇందాక కూడా అడిగాను, ముఖ్యంగా నా కూతురు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా ఉండాలి, సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకోవటం, ఆశించడం ప్రతి ఒక్కరికి అది ఒక ధర్మం, హక్కు, ఒక రకం చెప్పాలంటే రైట్. అలా మీ ఫాదర్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు మీ మీద. కానీ ఇటు సర్వీస్ ఓరియంటెడ్ టైప్ టర్న్ అయ్యారు మీరు. ఆయన ఎప్పుడన్నా బాధపడ్డారా? బాధపడలేదు సార్. యాక్చువల్గా మా ఫాదర్ ఏం వచ్చి నన్ను ఎస్ఐ చేయాలని ఏం ఉండేది ఆయనకి. కానీ కంప్లీట్గా నేను సర్వీసుల్లో టర్న్ అయ్యాను. ఏ రోజు కూడా అసలు ఏంటి సర్వీస్ చేయొద్దు ఆపేసి నాకు ఇంకా పుషప్ ఇస్తూ ఉంటారు, నాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ వస్తూ ఉంటారు. నేను చేసే ఈవెంట్కి కూడా మా ఫాదర్ వస్తూ ఉంటారు సార్. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే సాధారణంగా ఒక ఫ్యామిలీలో తండ్రి ఆశించినట్టు కూతురు కానీ కొడుకు కానీ లేనప్పుడు మీ పని ఏదో మీరు చూసుకొని మీ దారేదో మీది అనేటువంటి సమాజంలో మనం ఉన్నాం ప్రస్తుత కాలంలో. ఇప్పుడు కూడా మీ ఫాదర్ అటు జాబ్ చేస్తూ ఇటు మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో ఆయన లీడ్ తీసుకుంటున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. యాజ్ ఏ డాటర్గా నేను నాతో పాటు సర్వీస్ ఎప్పుడన్నా ఈవెంట్ ఉన్నప్పుడు వస్తున్నంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు ఎంతమంది చిన్నపిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు? వారికి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వారికి ఫుడ్ కానీ క్లాత్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు ఇంకా నేను 10 మందికి కాదు ఇంకా 100 మంది చేయాలి, 100 మంది కాదు 1000 మంది టార్గెట్ పెట్టుకోవాలి అనే ఆలోచన కలిగినప్పుడు దానికి కావాల్సినటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్.
మరి మీరు ఆ ఇన్కమ్ సోర్స్ని ఎట్లాగా బ్యాలెన్స్ చేసుకుని ఎట్లా గ్యాదర్ చేసుకోగలుగుతున్నారు? ఎప్పుడు మీ జేబులో డబ్బులు పెట్టడం అనేది కొద్దిగా కష్టమైనటువంటి పని. అవును సార్, అవును. ఏమన్నా ఫ్యూచర్లో డొనేషన్స్ని మనం ఇన్వైట్ చేయాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇన్వైట్ అంటే నేను యాక్చువల్గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ప్రస్తుతానికున్న అంటే ఎట్లా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఎవరిదైతే అడాప్ట్ చేసుకుంటున్నామో ఆ చిల్డ్రన్స్కి వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఏదైనా సరైన నీడ్స్ కానీ వాళ్ళకి సంబంధించి కానీ ఏమన్నా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మాకు ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేదు సార్, మేము తీసుకోలేదు కూడా. మాది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎటువంటి సిఆర్ఎస్ ఫండ్ కానీ లైక్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మేము సింగిల్ రూపీ కూడా మేము గవర్నమెంట్ నుంచి తీసుకోలేదు. సరే, అంటే మీరు గత ప్రభుత్వంలో కానీ అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైనా సరే మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం, దీనికి సంబంధించి మీరు కూడా సపోర్ట్ చేయండి గవర్నమెంట్ ద్వారా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే మీరు వెళ్ళారా, అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అవ్వలేదు సార్. ఏ గవర్నమెంట్ని మేము ఇప్పటి వరకు అప్రోచ్ అవ్వలేదు సార్ అసలు. అంటే సాధారణంగా ప్రతి ఒక్కరూ ఒక ఆశయంతో మనం ముందుకెళ్తాం జరుగుతుంది. మీరు ఈ రంగం వైపు తిరిగారు, అంటే లైఫ్ లాంగ్ ఇదే సర్వీస్లో చేయాలి ప్రజలకు అనే ఆలోచన ఉందా? లేదంటే ఏమన్నా ఇంకా నేను బెటర్గా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏమన్నా? బెటర్గా ముందుకు వెళ్ళాలనే ఆలోచన అయితే ఉంది సార్. ఈ సర్వీస్ అనేది ఈ రాష్ట్రంలో కాకుండా అనేక రాష్ట్రాల్లో ఇంకా మేము సర్వీస్ చేయాలన్న ఇది కూడా నాకు ఉందని నేను అంటున్నాను సార్. రైట్ శ్వేత గారు, అంటే సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి మీరు జాబ్లోనే ఉన్నట్లు, ఇది జాబ్ లెక్కే. మీరు సర్వీస్ చేస్తున్నారంటే జాబే, ఏమీ ఆశించకుండా చేస్తున్నారు కాబట్టి. చాలామంది చిన్నపిల్లల్ని మీరు దత్తత తీసుకున్నారు, అలాగే కొన్ని స్కూల్స్ని అడాప్ట్ చేసుకున్నారు. అట్లా కొంతమంది పేదలను, నిరాశ్రయులకు మీరు రెగ్యులర్గా ఫుడ్ ఇవ్వటం కానీ లేదా బ్లడ్ డొనేషన్ ఇవన్నీ చేస్తున్నారు. అటువంటి చేసినప్పుడు మీకు ఏ రకమైనటువంటి సంతోషం, ఎలాంటి ఆనందం కలిగింది? చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాను సార్. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మేము ఒక స్కూల్ ఆర్సీఎం స్కూల్లో చదువుకుంటున్నటువంటి 10th క్లాస్ అయిన అమ్మాయిని కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం మా ఫౌండేషన్ నుంచి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు తనకి మేము ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తున్నాం సార్. తను కూడా పద్మావతి కాలేజ్లో చదువుతుంది మచిలీపట్నంలో, టాప్ స్టూడెంట్ సార్. అదర్ యాక్టివిటీస్ కానీ తను కూడా నాతో పాటు ఈవెంట్స్లో సర్వీస్కి కూడా వస్తూ ఉంటుంది సార్. నేను కూడా జాబ్ చేసుకున్న తర్వాత నా శాలరీలో నేను 2% ఇస్తానని కూడా నాకు తను ప్రామిస్ చేసింది సార్. మేము ఎడ్యుకేషన్ సపోర్ట్ తనకి ఇస్తాం. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది సార్, డిగ్రీ 3rd ఇయర్ చదువుతుంది, ఇంటర్న్షిప్ చేస్తుంది అనమాట ప్రస్తుతానికి. మేము ఆమెను అడాప్ట్ చేసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్సీఎం స్కూల్ మచిలీపట్నంలో ఆర్సీఎం స్కూల్లో 60-70 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు. ఆ స్కూల్ని కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం సార్. వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ ఇంకోటి వాళ్ళకి క్లోత్స్ కానీ సావియా గర్ల్స్ హాస్టల్ అని ఉంది, వాళ్ళకి ప్రొవిజన్స్ ఇవ్వడం కానీ లైక్ ఎడ్యుకేషన్ కానీ క్లోతింగ్ కానీ అన్ని మేము మెడికల్ పరంగా కూడా మేము వాళ్ళకి మా సర్వీసెస్ ఇస్తున్నాం సార్ ఐక్యం ఫౌండేషన్ నుంచి. సావియా గర్ల్స్ హాస్టల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం సార్. నా పేరు లాస్యశ్రీ, నాది పెడన. అయితే మా ఫైనాన్షియల్ పొజిషన్ బాగోక నన్ను మా పేరెంట్స్ హాస్టల్లో జాయిన్ చేశారు. ఆ టైంలో అక్కడ టీచర్గా మా సీత టీచర్ గారు వర్క్ చేస్తూ ఉంటారు. అయితే నా పరిస్థితిని ఆమె అర్థం చేసుకుని అప్పటికే ఆమె ఐక్యం ఫౌండేషన్లో మెంబర్. నా పొజిషన్ని అంటే ఈ అమ్మాయి బాగా చదివిద్ది, ఇంకా మనం ఏదన్నా సపోర్ట్ చేస్తే మంచిగా తన ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి శ్వేత మేడం గారికి, ఐక్యం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ గారైన శ్వేత మేడం గారికి తెలియజేశారు. అక్కడి నుంచి ఆమె వెంటనే స్పందించి నాకు ఏది అవసరమో ఎడ్యుకేషన్ పరంగా అయినా ఇంకా నా పర్సనల్ నీడ్స్ ఏమన్నా ఉన్నా సరే ఆమె పర్సనల్గా నన్ను ఒక చెల్లిలాగా అనుకుని నన్ను ఒక స్పెషల్ పర్సన్గా తీసుకుని అన్ని విషయాల్లో ఇప్పటి వరకు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆమె హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. అంతేకాక కంటేపూడి కిరణ్ కుమార్ అన్నకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఆయన ఐక్యం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు నాకు ఎంత చిన్న ఫీజు విషయంలో చిన్న అమౌంట్ అయినా సరే ఏం ఆలోచించకుండా నేనున్నాను, నాకు చెప్పండి, ఏదైనా సరే నేను చేస్తాను అని చెప్పేసి
నాకు ఇప్పటివరకు హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. ఒక పేదరికంలో పుట్టి చదువుకోవాలని నాలాంటి వాళ్ళకి ఎంతో ఆశ ఉంటుంది, కానీ చదువుకోవడానికి డబ్బులు సరిపోవు. అలా అని చెప్పేసి ఎవరి దగ్గర తీసుకోలేము. కాబట్టి ఎవరైనా ఇలా హెల్ప్ చేస్తే బాగుండు అని నాలాగా ఎదురు చూసే వాళ్ళకి ఎంతోమందికి ఇప్పటివరకు ఐక్యం ఫౌండేషన్ వారు ఇట్లాగే చేసుకుంటూ వస్తున్నారు. నేను అదే ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు నాకు పే చేసే మనీని వేస్ట్ చేయకుండా చూడాలి అని మంచిగా చదువుకుంటూ వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని నా సంకల్పం. అది నేను కూడా ఐక్యం ఫౌండేషన్లో ఉన్న మెంబర్స్ అందరినీ, ఆకూరి శ్వేత గారిని అండ్ మా టీచర్ గారు సీతా టీచర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాగే ఎంతోమందికి హెల్ప్ చేయాలని నా పట్టుదల. అంటే మీరు ఏదైతే అడాప్ట్ చేసుకున్నటువంటి పిల్లలు ఉన్నారో, ఇంటర్ తర్వాత ఆపేసి జాబ్ చేయటం కానీ, లేదా డిగ్రీ తర్వాత వారి యొక్క లైఫ్ని మార్చుకోవడం చాలామంది ఉంటారు. అలా ఎంతమంది ఉన్నారు మీకు సపోర్ట్గా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇట్లా ఎంతమంది పిల్లలు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నారు? దగ్గరగా మేము సర్వీస్ ఇచ్చిన వాళ్ళు, బయట సర్వీస్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు జాబ్స్ చేస్తున్న వాళ్ళు దగ్గర 10 మెంబర్స్ ఉన్నారు సార్. 10 మెంబర్స్ వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు, డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తున్నారు సార్. మీకు ఏమైనా సపోర్ట్గా ఉంటారా? ఉంటారు సార్. మనకి ఎప్పుడన్నా వాళ్ళ చేసే జాబ్ శాలరీలో 1% అన్నా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు సార్, కన్ఫర్మ్గా. నా ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు కూడా వాళ్ళ ఏదైనా వాళ్ళు మంత్లో కానీ వీక్లీలో కానీ వాళ్ళ పాపల బర్త్డేస్ ఉన్నా సరే అకేషన్ పరంగా నేను ఫుడ్ పెట్టిస్తాం మేమని కానీ, లేదంటే లైక్ ఎవరిదన్నా ఫీజు ఎడ్యుకేషన్ ఫీజు కడతామని కూడా మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. ఓకే. తర్వాత సేవా రంగంలో ఉన్నారు కొద్ది సంవత్సరాలు, అంటే 2029 ఆ కాలం వచ్చేసరికి శ్వేతాన్ని పొలిటికల్ లీడర్గా ఏమన్నా చూసే అవకాశాలు ఉన్నాయంటారా? పొలిటికల్గా అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్. సర్వీసెస్ అంతే. పొలిటికల్ అంటే ఏమనుకుంటారంటే పబ్లిక్ ఈ పొలిటికల్ రావడం కోసం సోషల్ సర్వీస్ చేసింది అనుకుంటారు సార్. ఈ పొలిటికల్ గా వీళ్ళు రావడం కోసమే ఈ సోషల్ సర్వీస్ చేస్తారు అనుకుంటారు. ఆ ప్లాట్ఫామ్ నేను ఎంచుకోదలుచుకోలేదు సార్. లేదు సార్, అలాంటిది ఆలోచన ఏం లేదు. అంతే, సర్వీస్ ఓరియంటల్ లోనే ఉంటాం కానీ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళకూడదు అనేది ఆలోచన సార్. ఇప్పుడు మనం చేసిందంతా ఈ పొలిటికల్ కోసం చేశారని మనం పడ్డ శ్రమ అంతా ఒక 1 minute పోతుంది. అందుకే నాకు పొలిటికల్గా వెళ్ళాలన్న ఆలోచన లేదు. చివరిగా చెప్పండి శ్వేత గారు, మెయిన్ మీ జీవిత ఆశయం ఏంటి? ఈ సోషల్ సర్వీస్ చేయటం ద్వారా నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది అనేది ఇప్పుడు మీరు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మీరు వెళ్తూ ఉన్నారు, మీ విధానాన్ని కానీ మీ నినాదాన్ని కానీ తీసుకువెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో భవిష్యత్ కాలంలో మీరు అప్కమింగ్ ఎవరైతే ఇలా సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు వస్తారో, చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పి, ఫ్రెండ్స్ సపోర్ట్ అని చెప్పి బోల్డ్ మంది వారి యొక్క ఫేస్బుక్ ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఎస్ సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను చెప్పే ఏంటంటే, మీకున్న టైంలో నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సోషల్ సర్వీస్ అనేది కూడా చేయమని నేను కోరుకుంటున్నాను. అలాగే నెంబర్ 1 న్యూస్ ఛానల్ చైర్మన్ గారు కూడా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అనేక రకాల సోషల్ సర్వీస్ చేస్తున్నారని నేను విన్నాను. అండ్ ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుని ఇంకా లైక్ చాలా సర్వీసెస్ చేస్తున్నారని చెప్పేసి నేను కూడా విన్నాను. ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, దానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, రైట్ అండి. మీరు ప్రత్యేకమైనటువంటి నెంబర్ 1 న్యూస్ తరఫున ధన్యవాదాలు. స్టూడియోకి వచ్చి మొట్టమొదటి ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే మీరు అన్నీ కూడా తృణప్రాయంగా పక్కన పెట్టి సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్తూ, నేను జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి, దానికి సంబంధించి నేను సేవ చేస్తాను, మరింత ఈ యొక్క ఐక్యం ఫౌండేషన్ విస్తరింపజేస్తానని చెప్పినటువంటి విధానం చాలా బాగుంది. మీరు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను సేవా రంగంలో అధిరోహించాలని మనస్ఫూర్తిగా సామాన్యుడి చేతిలో సామాజిక హస్తం నెంబర్ 1 న్యూస్ తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే మీకు మరొక్కసారి మా ఛానల్ తరఫున
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇది శ్వేతతో ప్రత్యేకమైనటువంటి చిట్ చాట్. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1